ది రాజా సాబ్ అనేది మారుతి దాసరి దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ది కుమార్ ప్రధాన పాత్రలలో సంజయ్ దత్ మరియు అనేక ఇతర పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ సినిమా అధికారిక టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ జనవరి 14, 2024న సబ్లో మాళవిక మోహనంతో ప్రభాస్ రొమాన్స్. కాస్టింగ్ డేట్లు ప్రస్తుతానికి మూటగట్టుకున్నప్పటికీ ది రాజా సాబ్లో మాస్టర్ నటి మాళవిక మోహనంతో ప్రభాస్ రొమాన్స్ చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఆన్లైన్లో వెలువడుతున్న బహుళ నివేదికల ప్రకారం ప్రభాస్ నటించిన ఈ చిత్రంలో ప్రధాన మహిళగా మాళవిక మోహనన్ ఎంపికైంది. గత 2 రోజులుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన పారితోషికాన్ని తగ్గించుకుంటున్నారనే న్యూస్ విపరీతంగా వైరల్ అయింది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ప్రభాస్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడంటున్నారు. ప్రభాస్ పారితోషికం కరెక్ట్గా లెక్కల్లో కట్టడం అనేది కష్టమే. అడ్వర్టైజ్మెంట్ ప్రభాస్ పారితోషికం 100 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. కల్కి 2898 యాడ్ చిత్రానికి ప్రభాస్ 150 కోట్లు ఛార్జ్ చేశాడనే టాక్ ఉండనే ఉంది. 1000 కోట్ల హీరోగా మారిన ప్రభాస్ ఆ మాత్రం తీసుకోవడంలో తప్పులేదు అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అయితే ప్రభాస్ ఇప్పుడు పారితోషికం తగ్గించుకోవడానికి రెడీ అయ్యారట. ప్రభాస్ నిర్మాతల హీరో, బడ్జెట్ని బట్టి పారితోషికం తీసుకునే హీరో. ఇప్పుడు రాజా సాబ్ కోసం ప్రభాస్ పారితోషికం తగ్గించబోతున్నారట. రాజా సాబ్ బడ్జెట్ తక్కువ మాత్రమే కాదు ప్రభాస్ పారితోషికం తగ్గించడానికి కారణం. ప్రభాస్ డిజాస్టర్ మూవీ ఆదిపురుష్ని ఈ రాజా సాబ్ నిర్మాణ సంస్థ రిలీజ్ చేయడంతో భారీగా నష్టపోయింది. అందుకే ప్రభాస్ అటు రాజా సాబ్ నిర్మాణ పరంగా అలాగే నిర్మాతల ఆదిపురుష్ నష్టాలు భర్తీ అయ్యేలా తన పారితోషికాన్ని దాదాపు 250 కోట్లు తగ్గించుకుని 100 కోట్లు మాత్రమే అందుకుంటున్నారని టాక్. మాళవిక మరియు ప్రభాస్ అద్భుతమైన జంట. వారు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఆకర్షణీయంగా మరియు కెమిస్ట్రీని ప్రసరింపజేస్తారు. వారు కలిసి పూర్తిగా ఆరాధనీయంగా కనిపిస్తారు. మరియు వారు వెండితెరపైకి తీసుకువచ్చే మ్యాజిక్ను మేము నిజంగా ఎదురుచూస్తున్నాము అని ఒక మూలం మీడియాకు తెలిపింది.